గోల్డ్ని ఇమీడియట్గా పెట్టేసి డబ్బులు తీసుకోరు, కావాల్సినప్పుడు పడతారు. 5,000 10,000 దానికి ఎక్కువ వాళ్ళు డబ్బులు చేతిలో పెట్టుకోరు. అది ఆగిపోయిన తర్వాతనే మళ్ళీ పెట్టేసి తీసుకుంటారు. సో గోల్డ్ ఎక్కడ పడతారంటే అది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అన్నీ చెప్పేసామంటే మళ్ళీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మనకి గుంటూరులో రీసెంట్ టైమ్స్లో జరిగిన ఒక 6 దొంగతనాలకు సంబంధించిన ప్రాపర్టీ అఫెన్స్, హౌస్ బ్రేకింగ్ బై నైట్ డిటెక్ట్ చేయడం జరిగింది. వితిన్ 4 monthsలో మనం డిటెక్ట్ చేస్తాము. దీనిలో ఏంటంటే ఈ 6 కేసెస్లో కూడా కలిపి ఆకుల శ్రీను, తర్వాత దాసరి మహేష్, నాగదాసరి మహేష్ ఇద్దరు కూడా కడప చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి నగలు కూడా రికవరీ చేశాము. అరౌండ్ 195 grams మనం 170 grams వరకు రికవరీ చేశాము. అదేవిధంగా ఇంకొక లాలాపేటలో జరిగిన దొంగతనాల్లో కూడా ఇంటాక్ట్ రికవరీగా 148 grams 1.5 kg సిల్వర్ షాప్ నుంచి కూడా మనం రికవరీ చేయడం జరిగింది. బట్ కాకపోతే దాంట్లో కన్ను అని చెప్పేసి ఒక తమిళనాడు అక్యూజ్డ్ ఉన్నారు, కొంచెం మిస్ అవ్వడం జరిగింది అక్యూజ్డ్ అరెస్ట్. వాళ్ళని ఆల్రెడీ సెపరేట్ టీమ్ ఫామ్ చేశాము, తమిళనాడు కూడా పంపించాము, అది కూడా త్వరగా అరెస్ట్ చేస్తాము. సో టోటలీ 318 grams గోల్డ్ ప్లస్ 1.5 kg సిల్వర్. దీనిలో ఈ నాగదాసరి మహేష్, తర్వాత ఆకుల శ్రీను ఇద్దరు కూడా కడప చెందిన వాళ్ళు, ప్రొదటూరు వాళ్ళు. దీని ముందు కూడా ఈ ఆకుల శ్రీను దాదాపు 49 కేసులో ఉన్నారు వాళ్ళపైన. అదేవిధంగా ఈ నాగదాసరి మహేష్ కూడా 35 కేసు, వాళ్ళపైన రెడ్ శాండర్స్ కేసు కూడా ఉంది. యాక్చువల్లీ వీళ్ళు రీసెంట్గా జరిగిన దొంగతనాల్లో వీళ్ళిద్దరు కూడా డ్రైవర్స్, లారీ డ్రైవర్స్. వీళ్ళు లారీ డ్రైవింగ్ చేయగలుగుతున్నారు కాబట్టి రీసెంట్గా చేసిన దొంగతనాలను బేస్ చేసుకుని ఒక ఆటో, అది బయటకు ఉంది చూపిస్తాము, ఒక ఆటో ఒకటి కొనుక్కున్నారు. దాన్ని కూడా అదే క్రైమ్ కూడా వాడడం కూడా జరిగింది. లాస్ట్ చేసిన అఫెన్స్లో కూడా ఆటో వాడడం జరిగింది, అది కూడా సీజ్ చేశాము. ఒక 2-wheeler సీజ్ చేశాము. అది కాకుండా ఇదే ఆకుల శ్రీను వడ్డి చెరుకూరు మండలంలో 1.5 cents ల్యాండ్లో ఒక ఇల్లు కూడా కొనుక్కున్నారు, అరౌండ్ 10 lakhs. అది కూడా ఇంకా మ్యాక్సిమం ఒక 10 daysలో అటాచ్మెంట్ కూడా చేస్తాము, దొంగతనాల ప్రాపర్టీ కాబట్టి. సో టోటలీ ఈరోజు మేము డిస్ప్లే చేసినది ప్లస్ వెహికల్ అన్ని కలిపి కూడా 28 lakhs అరౌండ్ మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు దాసరి మహేష్ యాజ్ వెల్ యాజ్ ఈ ఆకుల శ్రీను ఇద్దరు కూడా కంటిన్యూస్గా దొంగతనాలు ఇన్వాల్వ్ అవ్వడము, వాళ్ళు బతకడానికి వేరే దారి లేదని, అంటే వాళ్ళతో పాటు ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళకు వస్తున్న అమౌంట్ సరిపోకపోవడం వల్ల మళ్ళీ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు వాళ్ళు కన్ఫెషన్ చేస్తున్నారు. ఇద్దరికి కూడా రీసెంట్గానే పెళ్లి అయింది. వీళ్ళు జనరలీ ఎలాగా దొంగతనం చేస్తారంటే మామూలుగా డ్రైవర్ కాబట్టి అలాగా సరదాగా వెళ్తున్నప్పుడు చూస్తారు, ఎక్కడ ఇంట్లో లాక్ వేసిందో అక్కడ ఫస్ట్ ఆగుతారు. ఆగిన తర్వాత బయటకు ఒకరు ఉంటారు, లోపలికి ఒకరు వెళ్తారు, జస్ట్ స్క్రూ డ్రైవర్ పెట్టుకుంటారు, లాక్ని ఓపెన్ చేస్తారు. సార్ అందరూ కూడా బీరాలనే పెట్టుకుంటారు నగలు, వేరెక్కడ పెట్టుకోరు. అదేవిధంగా చావిని కూడా పిల్లో కిందకే పెట్టుకుంటారు, లేకపోతే బెడ్ కిందకే పెట్టుకుంటారు, వేరెక్కడ పెట్టరు. అది మేము మామూలే కాబట్టి మ్యాక్సిమం మనకు సక్సెస్ రేట్ కూడా 95% 98% సక్సెస్ రేట్ కూడా ఎప్పుడు ఉంటాయి అనేది క్లియర్గా చెప్తున్నారు. సో కొత్త కష్టపడడం కానీ అలాంటివి లేదు, సింపుల్గా వెళ్తారు. ఎక్కడ కూడా టౌన్ లోపలికి వాళ్ళు చేసినది తక్కువ, మ్యాక్సిమం వాళ్ళన్నీ కూడా కొన్ని అవుట్స్కట్స్లోనే చేస్తారంటున్నారు. ఇలాంటి వాళ్ళు క్లారిటీగా ఎన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు 2G ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ యాక్ట్ కిందకి కూడా వాళ్ళ పేరు ప్రపోజ్ చేయబోతున్నాము. దీంట్లో మెయిన్గా రిసీవర్, దీంట్లో కృతివేణి పోలీస్ స్టేషన్ కృష్ణా డిస్ట్రిక్ట్లో కూడా 160 grams దొంగతనం చేసి అటిగా గోల్డ్ కంపెనీలో పెట్టారు. అది వాళ్ళు సపరేట్గా ప్రాసెస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ముందే హ్యాండ్ ఓవర్ చేస్తాము పోలీస్ కస్టడీ వచ్చిన తర్వాత కూడా. తర్వాత మన దాంట్లో కూడా రిసీవర్ ఎవరు దీంట్లో ఈ దొంగతనాలు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. నోటీస్లో కమింగ్ డేస్లో మళ్ళీ తెలిసిందంటే 411 కిందకి ఐపీసీ కిందకి వాళ్ళని కూడా అక్యూజ్డ్ కిందకి యాడ్ చేస్తామని కూడా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. అటిగా గోల్డ్ కంపెనీ సంబంధించినది లీగల్గా వాళ్ళు కృష్ణా డిస్ట్రిక్ట్ చేస్తారు. ఈవెన్ ఈ గోల్డ్ కంపెనీస్ కూడా
ఆధార్ మాత్రమే వెరిఫై చేస్తూ వెదర్ గోల్డ్ అనేది కరెక్ట్ గోల్డా వాళ్ళది అనేది వెరిఫై చేయకుండానే తీసుకుంటున్నారు. అదే వాళ్ళకి కమర్షియలీ బెనిఫిట్ కూడా 10,000 20,000 తక్కువ తీసుకొని వాళ్ళు చేయడం వల్ల కూడా ఇది జరుగుతుంది. వాళ్ళు కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ ద్వారా నోటీస్ సర్వ్ చేయమని చెప్పాము. మేము అన్ని గోల్డ్ ఇలాంటి డిపాజిట్ చేసుకోవడానికి అన్ని ప్రైవేట్ ఉన్నాయో దాన్ని కూడా నోటీస్ సర్వ్ చేయబోతున్నాము. వితౌట్ వెరిఫికేషన్ కరెక్టా కదా అని చేయకుండా చేయొద్దని చెప్పేసి నోటీస్ సర్వ్ చేస్తున్నాము. సో ఇది ఓవరాల్ గుంటూరు డిస్ట్రిక్ట్లో దొంగతనం జరిగిందంటే దాంట్లో దొంగతనం జరుగుతున్న ప్రాపర్టీ కాకుండా ఆ దొంగవాడు దాన్ని బేస్ చేసుకొని ఏమి కొనుక్కున్నా అది కూడా సీజ్ చేస్తాము. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడిచెరుకూరులో ఉన్న ఇల్లుని ఎలాగ అటాచ్ అయిపోతున్నామో వాళ్ళు దాని ద్వారా సంపాదించినదన్నీ కూడా మనం అటాచ్ కూడా చేస్తాం. సో వాళ్ళకి ఏం మిగిలేదేమీ ఉండదు కాబట్టి గుంటూరు డిస్ట్రిక్ట్లో దొంగతనం చేయొద్దని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాం.